విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామస్తులు రైతులను ఇబ్బంది పెడుతూ పట్టాదార్ పాస్ పుస్తకాలు చేయని దేవుపల్లి వీఆర్ఓ శివపై అధికారులు చర్యలు తీసుకోవాలని దేవుపల్లి గ్రామానికి చెందిన రైతులు తూముల బావాజీ, జామి గురువులు, మామిడి జక్రయ్య, అంజూరు అప్పల సత్యం తదితరులు కోరారు. ఈ మేరకు గురువారం స్థానిక మండల పరిషత్ ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడుతూ దేవుపల్లి రెవెన్యూ పరిధిలో గల పలు భూముల విషయమై ఆన్లైన్ స్టేటకు మ్యూటేషన్ పెట్టడం జరిగిందని, అయితే వీఆర్ఓ మ్యూటేషన్ను తిరస్కరించడం జరిగిందని స్పష్టం చేశారు. మ్యూటేషన్ పెట్టిన భూమికి కొంత సొమ్ము వీఆర్ఓ డిమాండ్ చేయడం జరిగిందని వారు ఆరోపించారు. రైతులు ఇబ్బంది పెడుతున్న వీఆర్ఓపై గ్రివెన్స్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. వీఆర్ఓతో వివరణ: రైతులను ఇబ్బంది పెడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు చేయని విషయమై దేవుపల్లి వీఆర్ఓ శివ వద్ద ప్రస్తావించగా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కావడం వలన సదరు రైతు మ్యూటేషన్ను తిరస్కరించడం జరిగిందని వివరణ ఇచ్చారు. ఎంక్వైరీ కూడా చేసుకున్నాడు ఆయన. సర్వే నెంబర్ 435లో 7 లాగా ఉంది. చెప్పమంటే రేపు 400. మా విఆర్ఓ గారు శివ, దేవుపల్లి విఆర్ఓ, బొండపల్లి మండలం. చెప్పమంటారా? రారు, అందుబాటులో ఉండరు. ఫోన్ 1000 సార్లు చేసినా ఎత్తరు. మాకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది అతని వల్ల. ప్రతిదానికి లంచం. ఇక్కడ ఉన్నాను అంటారు, వెళ్ళిపోయి తిరిగి రారు. సచివాలయంలో ఎప్పుడు వస్తారో తెలీదు, మా ఎంఆర్ఓ ఆఫీసులో, తహసీల్దార్ ఆఫీసులో ఎప్పుడు ఉంటారో తెలియదు. అది పరిస్థితి. ఏ సమస్య మీద మీకు అతను అందుబాటులో లేరు? మ్యూటేషన్లకి ఎన్నిసార్లు పెట్టినా రిజెక్ట్ చేసేయడమే. భూమి మీదకి వచ్చారు, ఎంక్వైరీ చేశారు. 30 సెంట్ల భూమికి 1,00,000 అడిగారు, ₹1,00,000 లంచం అడిగారు. 30 సెంట్ల భూమికి దేవుపల్లి రెవెన్యూలో భూమి మీదకి వచ్చారు, సర్వే చేసుకున్నారు, ఇరుగు పొరుగు రైతులు సంతకాలు తీసుకున్నారు, అన్నీ చేశారు. చేసినా సరే చివరి రిజెక్ట్ 4 సార్లు రిజెక్ట్ చేశారు. 4సారి ₹1,00,000 అడిగారు. 30 సెంట్లకు. మీ వీఆర్ఓ పేరు ఏం పేరు? శివ. ఏ ఊరు నుంచి వస్తారు అతను? ఏ ఊరో తెలియదు. గైత్నార్ నుంచి వస్తారు. అతను నేటివ్ ఏ ఊరో తెలియదు. గైత్నార్ నుంచి వస్తారు. గైత్నార్ రెసిడెన్స్ అయింది. అది మేము గ్రైవెన్స్ సెల్లో కంప్లైంట్ ఇచ్చాం. 4 రోజులైంది. 21 ఈ నెల ఫిబ్రవరి 21 లాస్ట్ డేట్. ఈ లోపు అతని మీద ఎటువంటి ఎంక్వైరీ జరగలేదు. మమ్మల్ని పిల్లలు ఆయనకి ఎంక్వైరీ చేయలేదు ఆఫీసర్లో. మళ్ళీ రేపు సోమవారం ఇవ్వదలుచుకున్నాం. అది 1000 సార్లు 100 సార్లు 1000 సార్లు చేసిన ఫోన్ ఎత్తరో, అందుబాటులో ఉండరు. తహసీల్దార్ ఆఫీసులు ఉంటారో తెలీదు, సచివాలయంలో ఉంటారో తెలీదు.